అది గోల్డే కదా? గోల్డే మేడం, తరతరాల నుంచి వస్తుంది. తరతరాల నుంచి వస్తుందా? అవునా? ఎప్పటి నుంచి ఏంటి అసలు? తాతయ్య గారి నుంచి, నాన్నగారి నుంచి అలా వస్తుంది. మేము కూడా ప్రతి చిన్న అచీవ్మెంట్ అప్పుడు కూడాను ఒక్కొక్క సందర్భంలో కొంత ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద చేయటము, ఒక సక్సెస్ చూసాం మేడం. ఆ సక్సెస్లో కొంత పార్ట్ అంటే 10,000 పర్ గ్రామ్ ఉన్నప్పటి నుంచి కూడాను పర్చేస్ చేసుకుంటూ వచ్చాము. ప్రతి ఒక్క సక్సెస్కి ఒక ఐటమ్ గుర్తు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సక్సెస్ చూసాము. దాంట్లో కొంత అమౌంట్ తీసేసి చిన్న ఐటమ్ తీసుకుందాం అన్నట్లుగా అలా గోల్డ్ పర్చేజ్ చేసుకుంటూ వచ్చాము మేడం. కానీ అదంతా క్యారీ చేయడం చాలా కష్టం కదా గణేష్ గారు? అలవాటు అయిపోయింది. ఓకే. బేసిక్గా ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో అంటే నేను మా తాతయ్య గారు కూడా అప్పుడు చెప్తుంటే ఏదైనా సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా, పంట చేతికి వచ్చినా, లేదా బిజినెస్ ఏదైనా మంచిగా స్టార్ట్ అయినా పిల్లలకి గోల్డ్ తీసుకోవడం మేము మాకు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకు అసలు మామూలుగా గోల్డ్ తీసుకోవడానికి బర్త్డేస్ తీసుకోరు, ఈ సంక్రాంతి దసరా వీటికి వస్తే ఏంటంటే అలా వచ్చినప్పుడు మీకు మళ్ళీ దసరా వస్తే ఇది కొన్నామని గుర్తుంటుంది. అదొక మెమరీ లాగానే ప్రతి అచీవ్మెంట్ ఇప్పుడు మేడం, చిన్న అచీవ్మెంట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి అచీవ్మెంట్కి కూడా ఒక గుర్తుగా అలా పర్చేస్ చేసుకుంటూ వచ్చాము మేడం. అది ఇప్పుడు గోల్డ్ రేట్లు మాత్రం ఆకాశాన్ని చూస్తున్నాయి, మనం చూడలేకపోతున్నాం. మన ఇన్వెస్ట్మెంట్ కూడా అలానే 10 times x into 3x x into 4x లా కూడా పెరుగుకుంటూ వచ్చింది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. అది కూడా ఒక మంచిగా అనిపించింది. కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి అన్న థాట్ కి ఈ రోజు పెరిగిన గోల్డ్ రేట్స్ కి చూసుకుంటే సక్సీడ్ అయినట్టు సార్ చాలా మంది థాట్ ప్రాసెస్ లో. ఇప్పుడు కామన్ మెన్ అయితే అసలు గోల్డ్ వైపు చూసే సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ మేడం, నిజం మీరు చెప్పింది. గోల్డ్ ప్రైస్ బాగా హైక్ అయింది. సో చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా కూడా పెద్ద అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. సో అయినప్పటికీ కూడా ఇంకా హైక్ అవుతుంది అనేది కూడా ఉంది మేడం. డిమాండ్ కూడా గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఆల్వేస్ గోల్డ్. ఓకే. అండ్ గణేష్ గారు, లడ్డు వేలం పాటలు ఏంటంటే అందరం వింటుంటాం, ఈ వీళ్ళు ఇంత కొన్నారట, ఈ ఏరియాలో ఇంత అయిందట అని. కానీ చాలామంది ఆ కొన్న అమౌంట్ని ఏం చేస్తారో ఎవరికి తెలియదు, కొంచెం షేర్ చేస్తారు. ఇప్పుడు అసలు మీరు 29 lakhsకి మై హోమ్ పూజా లడ్డు వేలంపాట్లో మీరు సొంతం చేసుకున్నారు. ఈ డబ్బుల్ని దేనికి వాడతారు అసలు? నేను కూడా మీరు అడిగిన దానికి నేను కూడా కొంచెం ముందుకు వచ్చి చెప్పే సమాధానం ఏంటంటే మేడం, ఆక్షన్ కండక్ట్ చేసేటప్పుడే కమిటీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే ఇది ఖమ్మంలో వర్షాల వల్ల, ఫ్లడ్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది చెందిన ఏరియాస్ వాళ్ళకి ఈ ఆక్షన్లో వచ్చిన అమౌంట్ని మనం కాంట్రిబ్యూట్ చేద్దాము అన్నారు. అది నేను వెంటనే విన్నాగానే మన వంతు సహాయంగా దీన్ని మనము చేద్దాము. ఎస్పెషల్గా మనం ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తులం కదా, మనం కూడా దీంట్లో కొంతవరకు మనం అనిపించింది. అది దేవుడు మా ద్వారా ఖమ్మం జిల్లా వాళ్ళకి మనం చేతనైనంత మనం చేపించాడు మన ద్వారా అనేది మేము ఈ ఆక్షన్లో ఎంచుకున్నాము. ఆ ఫండ్ వాళ్ళు కమిటీ మెంబర్స్ భుజా వాళ్ళు మనం అటు షిఫ్ట్ చేస్తా అన్నారు. సో అది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మేడం ఈరోజు ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి. సో దేవుడు మన ద్వారా ఇది చేయించాడు అన్నంత వరకే మనం నమ్ముతున్నాం దాన్ని. చాలా మంచి ఇది మేడం వాళ్ళకి ఈ సందర్భంలో, ఈ సమయంలో ఈ అమౌంట్ అనేది ఈ వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్ నీడ్స్ ఏమున్నాయో అవి వాళ్ళు కాంట్రిబ్యూషన్ దాంట్లో చేసేసి భుజా కమిటీ వాళ్ళు అందిస్తున్నారు. దాంట్లో మేము పార్ట్ ఆఫ్ అవ్వటము, నేను పార్ట్ ఆఫ్ అవ్వటము, గణేష్ రియల్ ఎస్టేట్ నుంచి కానీ నేను కానీ మా ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళకి ఇది అందివ్వటం మాకు బాగా మంచిగా అనిపిస్తుంది మేడం. ఓకే మేడం, బేసిక్గా ఏంటంటే ఈ క్వశ్చన్ ఉంటుంది సార్, ఈ అమౌంట్ ఎక్కడ వాడతారు ప్రతి ఒక్కరు, కానీ అదొక మంచి పని. కమిటీ సభ్యులకు వాడుకుంటారేమో, లేదంటే వాళ్ళ ఫ్లాట్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కి వాడతారేమో అని కూడా అందరికి ఒక డౌట్ ఉంటుంది. వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు మేడం, దీంట్లో కొంత పార్ట్ ఆఫ్ మనం వరద బాధ్యతలకి ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళకి అందిస్తాము అనేది. అది విన్న వెంటనే ఖచ్చితంగా మనం కూడా ఈ యాక్షన్లో పాల్గొని మన ద్వారా అది వాళ్ళకి వెళ్తుంది కదా అనేది మేము ముందుకు వచ్చాము. దేవుడి దయతో అది దేవుడు మా ద్వారా అది చేపించాడు. చాలా తృప్తినిచ్చింది. ఓకే. అసలు వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించే దేవుడు అని అందరూ నమ్ముతారు. ఒక పని చేసినా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, పెళ్లి చేసే ముందు కూడా ముందు వినాయకుడి పూజ చేస్తారు. అంటే ఏ పని స్టార్ట్ చేసినా ఇన్ని సంవత్సరాల నుంచి మీకు వినాయకుడితో మీ పేరు దగ్గర నుంచి కూడా ట్రావెల్ ఉంది. అంటే ఆ పేరుకి, ఆ నామంతో మీకు ఒక ట్రావెల్ ఉంది. ఆ వైబ్ కూడా ఇంట్లో కొనసాగుతూ ఉంటుంది కదా, ఎంతవరకు ఏం చెప్తారు దాని గురించి? మేడం మనకు ఖచ్చితంగా ఆ పవర్ అనేది ఉంటుంది మేడం, ఖచ్చితంగా ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది, ఆ పాజిటివ్నెస్ కూడా ఉంటుంది మేడం. చాలా సందర్భాలలో మేము చూసిన దాంట్లో కూడా దేవుణ్ణి నమ్ముకొని మేము స్టార్ట్ చేసి మా డే ఎవ్రీడే, మా నాన్నగారిది కానీ నాది కానీ
ప్రతిరోజు గుడికి వెళ్ళంది మాత్రం మాకు డే స్టార్ట్ కాదు. గుడికి వెళ్ళాల్సిందే, గుడిలో ఒక 10 మినిట్స్ కూర్చోవాల్సిందే, దేవుడి దగ్గర పూజ చేసుకోవాల్సిందే. ఆ పూజలోనే ఇవాళ పనులు ఇవి అనుకోవాల్సిందే. ఆ పాజిటివ్నెస్తో మేము బయటకు వస్తాము. అన్నీ మాకు కలిసి వస్తున్నాయి. ఖచ్చితంగా వినాయకుడిది శక్తి ఉంటుంది. ఆ పవర్ మనకందరికీ కూడాను కలిసి వస్తుంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే గణేష్ గారు, మీరు ఒక టెంపుల్ కట్టించడం అంటే ఓకే, స్పిరిచువల్గా ముందుకెళ్ళడం మీ లైఫ్లో అంటే అది కూడా ఓకే. ఇప్పుడు పరిగెడుతున్న టైంలో ఇంత టెక్నాలజీలో ఎంతమంది గుళ్ళకి వెళ్తున్నారంటే ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే అని చెప్పొచ్చు. అండ్ రైట్ నో ఇంతకుముందు చెప్తుండే ఈ టైంకి లేవాలి, ఈ టైంలో స్నానం చేయాలి, ఈ టైంలో తినాలి. ఈవెన్ బయటికి వెళ్ళి ఇంటికి వస్తే ఖచ్చితంగా కాళ్ళు శుభ్రం చేసుకుని లోపలికి రావాలని చెప్తుంటారు. కానీ కరెంట్నో ఎలా ఉన్నారు, అంత చేంజ్ అయిపోయింది. కానీ ఆ వాల్యూస్ పాటిస్తున్న చాలా మంది సక్సెస్ లో ఉన్నారు. ఇది కొంత చెప్తేనే ఇంకా ప్రజలకు కూడా కొంచెం రీచ్ అవుతుంది. అందుకే ఆ క్వశ్చన్. మేడం కరెక్ట్ మీరు అడిగింది. అది ఎప్పుడు దానిలోని మనకు ఎప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో మన బ్రెయిన్ న్యూట్రల్ అయ్యి కాన్సన్ట్రేషన్స్ అన్నీ పాజిటివ్గా మనం వెళ్ళాలి, చెడు ఆలోచనలు వెనక్కి వెళ్ళి పాజిటివ్గా మనం ముందుకెళ్ళాలి అనేది ఆ ఏకాగ్రత, ఆ పాజిటివ్నెస్ ఆ టెంపుల్లో మాత్రమే మనకు 100కి 100% దక్కుతుంది మేడం. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మా నాన్నగారి నుంచి మాకు అలా అలవాటు అయిపోయింది ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళడం అనేది.